హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆలూ పరాటాని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన ఆలూ పరాటాకి పక్కన వేరే కర్రీ అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలానే తినొచ్చు. చాలా రుచిగా ఉంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడ నేను ఆలూ పరాటా ప్రిపేర్ చేయటం కోసం గోధుమ పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. రుచి తగినంత ఉప్పుని అలాగే కొంచెం నూనెను కూడా వేశాను. ముందు ఈ ఉప్పు నూనెని పిండిలో కలిసే విధంగా చక్కగా ఒకసారి ఇలా కలిపేసేయాలి. ఆ తర్వాత నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ పిండిని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఈ ఆలూ పరాటాని గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను కదా, కావాలి అంటే మైదా పిండితో నేను ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండికి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండి నానేలోపు పరాటాలోకి స్టఫింగ్ కోసం ఆలూని బాయిల్ చేసి తీసుకున్నాను. మీడియం సైజు ఉండే 3 బంగాళాదుంపలని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా బాయిల్ చేసిన తర్వాత పైన ఉన్న పీల్ని తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మ్యాష్ చేయాలి. ఇలా చక్కగా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. వీలైనంత సన్నగా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరను కూడా వేశాను. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పుని, నెక్స్ట్ కొంచెం పసుపుని, అలాగే రుచికి తగినంత కారంని కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అంతా కూడా చక్కగా కలిసే విధంగా కలిపేసేయాలి. ఇక్కడ పరాటాలోకి తీసుకునే స్టఫింగ్లో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటేనే వేరే కూర అవసరం లేకుండా పరాటాని అలానే తినేసేయచ్చు. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసేయాలి. పరాటాలోకి తీసుకునే స్టఫింగ్ అనేది లూజ్గా లేకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా ఉండాలి. ఒకవేళ లూజ్ అయినట్టు అనిపిస్తే కొంచెం బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వేసి కలుపుకోవచ్చు. ఇలా కలిపి ఉండలుగా చేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఈలోపు గోధుమ పిండి కూడా చక్కగా నానింటుంది కదా, ఒకసారి అంతా కూడా కలిపేసి ఇప్పుడు పరాటాకి కావాల్సిన పిండిని అంతటిని కూడా ఇలా ఉండలుగా చేసుకొని తీసుకుంటున్నాను. మరీ చిన్నగా కానీ అలా అని పెద్దగా కాకుండా మీడియం సైజు ఉండే పరాటాలని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ముందు కొంచెం గోధుమ పిండి చల్లి కాస్త రోల్ చేయాలి. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టిన ఆలు స్టఫింగ్ని పెట్టేసేయాలి. ఈ పరాటా అనేది మంచిగా ప్రిపేర్ చేసుకుంటేనే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ఇలా పెట్టేసి తీసుకున్న స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా చక్కగా సీల్ చేసేయాలి. చేతి వేళ్ళతో ఇలా నిదానంగా సీల్ చేయాలి. మనం తీసుకున్న స్టఫింగ్ అనేది ఏమాత్రం బయటకు వచ్చినా కానీ పరాటాని రోల్ చేయడం కష్టమవుతుంది కాబట్టి నీట్గా ఇలా సీల్ చేసేసి చేతి వేళ్ళతో నిదానంగా మనం తీసుకున్న స్టఫింగ్ అనేది పరాటా అంతటికి చక్కగా స్ప్రెడ్ అయ్యే విధంగా చేతి వేళ్ళతో ఇలా ప్రెస్ చేసి ఆ తర్వాత కొంచెం పొడిపిండి చల్లి మనం సీల్ చేసిన భాగాన్ని అడుగువైపు తిప్పేసి వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా రోల్ చేయాలి. తీసుకునే స్టఫింగ్ అనేది ఒకే చోట లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతటికి స్ప్రెడ్ అయ్యే విధంగా చక్కగా రోల్ చేయాలి. మరి పలుచగా కానీ అలానే మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్న థిక్నెస్ ఉండే విధంగా ఇలా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పరాటాని చక్కగా కాల్చేయాలి. ఇక్కడ నేను ఈ పరాటా రోల్ చేసేటప్పుడే స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. ఈలోపు ప్యాన్ కూడా చక్కగా వేడై ఉంది. ప్యాన్ బాగా వేడైన తర్వాత మాత్రమే పరాటా వేసి చక్కగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా ముందు నూనె వేయకుండా కాస్త కాలిన తర్వాత ఆ తర్వాత నూనె కానీ నెయ్యి కానీ వేసి పరాటాని 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన పరాటాలోకి మనకి వేరే కూర అవసరం లేకుండా ఇలానే తినేసేయచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే సాయంత్రం పూట ఇలా ఒక్కొక్క 2 పరాటాలను ఇచ్చినా కానీ చాలా హెల్దీ అండి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసిన పరాటాని కూర లేకుండా అలానే తినేసేయచ్చు. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా కాల్చేసి ఇప్పుడు పక్కకు తీసేయాలి. ఈ ఆలూ పరాటాలని ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఒక పరాటాని పక్కకు తీసేసి మళ్ళీ రెండవ పరాటాని వేశాను.
రెండోసారి వేసేటప్పుడు కూడా ప్యాన్ బాగా వేడిగా ఉండాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత మాత్రమే పరాటాలు వేసి కాల్చుకోవాలి. అప్పుడే చల్లారినా కానీ చాలా మెత్తగా ఉంటాయండి. ముందు నూనె వేయకుండా కాల్చుతున్నాను, ఆ తర్వాత ఇక్కడ నూనె వేసి కాల్చుతున్నాను. నూనె ఇష్టం లేకపోతే నెయ్యి వేసైనా కానీ ఈ పరాటాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పరాటాని కూడా రెండు వైపులా చక్కగా కాల్చుకొని పక్కకు తీసేస్తున్నాను. చూశారు కదండి, ఈ ఆలు పరాటాలని ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీ పిండి ఒకటి కలిపేసుకున్నాము అంటే ఒక 2-3 బంగాళదుంపల్ని బాయిల్ చేసేసి ఉల్లిపాయలు, ఉప్పు, కారం, మసాలాలు వేసేసి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాము అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఇలా ప్రిపేర్ చేసిన పరాటాలు చల్లారినా కానీ చాలా మెత్తగా ఉంటాయండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.